హలో అండి, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ ప్రేమకు ఫిదా అవుతున్నారా లేదా. మీరు ఎంతైతే ఈ పర్సన్ మీద కేరింగ్ని చూపించారో ఆ కేరింగ్ని తను పాజిటివ్గా తీసుకుంటున్నారా లేదా నెగటివ్గా తీసుకుంటున్నారా. మీరు ఈ పర్సన్ మీద చూపిస్తున్న ప్రేమ అంతా తను ప్రేమతోనే రిసీవ్ చేసుకుంటున్నారా లేదా బర్డెన్గా ఫీల్ అవుతున్నారా అనేది టాపిక్ అనమాట. ఓకే, కాబట్టి ఈ రీడింగ్ని అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, ఓన్లీ రీడింగ్ చూసేసి వెళ్ళిపోతున్నారనమాట. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దానివల్ల మీ బ్యాలెన్స్ అనేది ఏమి కట్ అవ్వదండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది ఇంకా కొంతమంది కూడా రీచ్ అవుతుంది అండ్ ఎవరికైతే చేరవలసింది ఉందో వారికి కూడా చేరుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ వారి గురించి మీరు వారి మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు కానీ వారు ప్రేమతో రిసీవ్ చేసుకుంటున్నారా లేదా బర్డెన్గా ఫీల్ అవుతున్నారా, వీరి ప్రేమకి తను ఫీల్ అవుతున్నారా లేదా అనేది చూస్తాం. ఓకేనా. కింగ్ ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎయిట్ ఆఫ్ కప్స్, ద ఫూల్. వావ్, సూపర్ అండి. క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. ఓకేనా. వావ్, సూపర్. నైన్ ఆఫ్ కప్స్. వావ్, సూపర్. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, మీ పాస్ట్ పర్సన్. ఎస్ ఆఫ్ వ్యాండ్స్. చాలా బాగుందండి రీడింగ్. అండ్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీరు మీ పర్సన్ వద్దు అనుకుంటున్నారు, ఈ పర్సన్ వలన చాలా విసిగిపోయి ఉంటారు కానీ ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు. తనతో ఒకసారి రీయూనియన్ కావాలనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. ఈ పర్సన్ యాటిట్యూడ్ని భరించడం మీకు చాలా కష్టంగా ఉంది. తన మీద మాత్రం మీకు చెప్పలేనంత ప్రేమ ఉంది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్ కార్డ్, పాజిటివ్ కార్డ్స్ అండి. సో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట, విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారికి తప్పకుండా విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట. 8 hours ఆర్ 8 days లోపల మీరు కోరుకున్న పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవబోతుందండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ ప్రేమని ఈ పర్సన్, మీ కేరింగ్ని ఈ పర్సన్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారా లేదా ప్రేమతోనే తను రిసీవ్ చేసుకుంటున్నారా అంటే తను ప్రేమతోనే రిసీవ్ చేసుకుంటున్నారండి. ఓకే, తన లైఫ్లో అదర్ పర్సన్స్ మీకంటే మంచి బెనిఫిట్స్ తనకు వచ్చినా తను అందరినీ వదులుకుంటున్నారు. ఎందుకు అంటే మీ కేరింగ్ని అండ్ మీ ప్రేమకి తను ఇంకా ఫిదా అయిపోతున్నారనమాట. ఓకే, ఇంకా తన లైఫ్లో ఎంతమంది వచ్చినా అక్కడి నుంచి తను మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీరు ఎవరు వద్దు, నా పర్సనే నాకు ముద్దు అనే విధంగా తను మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్ 360 degreesలో లైఫ్ చేంజ్ అవుతుందండి. ఓకే, మీ పరంగా ఏ పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోబోతున్నారనమాట. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు 8 hours ఆర్ 8 days లోపల కమ్యూనికేషన్ వస్తుంది. తను మీకు కాల్ చేసి మీతో రీయూనియన్ చేయాలి, మళ్ళీ తనకు మీరు కావాలి, తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో కావచ్చు, మళ్ళీ మీతో ఉండాలి అని తను అనుకుంటా ఉన్నారండి. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ పరంగా తను ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఇప్పుడు. ఓకే, ఈ పర్సన్ మీ సోల్మేట్ అనమాట అండ్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. మిమ్మల్ని మర్చిపోలేక వస్తున్నారండి ఈ పర్సన్. ఓకే, మేబీ ఈ పర్సన్ ఏదో విషయంలో తను మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయి కూడా ఉంటారు. తను వెళ్ళిన పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. మీ ప్రతి ఒక్క జ్ఞాపకం ఈ పర్సన్కి చాలా గుర్తుకు వస్తుందన్నమాట. కాబట్టి మీ లైఫ్లోకి వస్తున్నారు, మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. అండ్ తన ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఆ ఆప్షన్స్లలో ఈ పర్సన్కి మీతో కనెక్ట్ అయినట్టుగా ఈ పర్సన్ ఎవరితో కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారండి. ఓకే, లైఫ్ అంటూ ఉంటే మీతోనే ఉండాలి, మీతోనే హ్యాపీగా ఉంటాను అండ్ మీరు తన జీవితంలో ఉంటేనే
తన తన లైఫ్లో తనకు ఆనందం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ప్రతి వారు రావడం వెళ్ళడం, తను అనుకున్నంత కేరింగ్ అనేది తనకు అక్కడ రావడం లేదండి ఈ పర్సన్కి. దాని వలన ఈ పర్సన్ ఇప్పుడు మీరే కావాలి అనే ఉద్దేశంతో తను మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకే, మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మ్యారేజ్ అయిన పర్సన్ అయితే, లేదా మీ లవర్ కావచ్చు, అండ్ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, నేను పర్సన్ పరంగా మాత్రం చెప్తున్నాను. ఓకేనా, మీరేం చేస్తున్నారంటే ఈ పర్సన్ ప్రవర్తన వలన మీరు విసిగిపోయి ఉండి ఒంటరిగా ఉంటున్నారు. అదర్ పర్సన్స్ మీకు ఆప్షన్స్ ఉన్నా కూడా ఎవ్వరు వద్దు, మీరు ఒంటరిగానే ఉండాలి అని మీరు అనుకుంటా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి మీరు. మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. యూనివర్స్ మీకు ఆప్షన్స్ కూడా అంటే మీకు కూడా సెండ్ చేస్తున్నారు యూనివర్స్. ఈ పర్సన్ పోతే అంటే మీకు కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి చూసుకొని అంటున్నారు. కానీ మీరు ఆప్షన్ని చూస్ చేసుకోవడం లేదు. మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో వారి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ మీకు కొంచెం ఈగో అనేది ఉంటుందండి. ఓకే, నేను ఎందుకు తగ్గాలి అనే విధంగా ఉంటుందన్నమాట మీకు. అండ్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. సేమ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ తన ఫీలింగ్లో కూడా మీ పాస్ట్ పర్సన్ ఇక్కడ వస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఇక్కడ 3 days ఆర్ 8 hours ఆర్ 8 days లోపల అండ్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి, దాంట్లో డౌటే అక్కర్లేదు. అండ్ ఇక్కడ చాలా స్ట్రాంగ్ డెసిషన్ మీరు తీసుకోబోతున్నారు. రీయూనియన్ అవుతుంది. మీ మీద యూనివర్స్ బ్లెస్సింగ్ అయితే ఉందండి. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా డైలీ, సో అది మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది తీసుకొస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుందన్నమాట. ఓకే, కాబట్టి మీ టైం వచ్చేసింది కాబట్టి మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ యూనివర్స్ బ్లెస్సింగ్ మీ మీదనే ఉంది కాబట్టి నేను చెప్పేది అదే అనమాట. ప్రతి ఒక్కరు నా రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు కామెంట్ బాక్స్లో క్లైమ్ చేసుకోండి. నా రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ అని మీరు క్లైమ్ చేసుకుంటే ఇక్కడ మీకు అది పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకే, మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో అది ఆ టైం అనేది మీకు రానే వచ్చింది. మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. మీ పర్సన్ తన ప్రేమ అంతా మీకు ఇవ్వబోతున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. అండ్ మీరు చాలా తెలివైన వ్యక్తి అన్నమాట. ఓకే, మీరు అనుకున్న పార్ట్నరే మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. ప్రతి ఒక్కరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. అండ్ పాజిటివ్ వర్డ్స్ అనమాట. ఏది తను వస్తారో లేదు అనే సందేహాలు మీ మనసులో కూడా రాకూడదు, మీ మాటలో కూడా రాకూడదు అనమాట. ఆ విధంగా మీరు మేనిఫెస్టింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారికి తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుందండి. ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పార్ట్నర్ అయినా ఉండొచ్చు, రీయూనియన్ అవుతుందన్నమాట. ఓకేనా, ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి ఏంజల్స్ గైడెన్స్. నో నీడ్ టు వరీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుందన్నమాట. కొంచెం వెయిట్ చేయండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఓకే, మీ లైఫ్లో ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడండి. ఫస్ట్ ఆ నెగిటివ్ అంతా మీరు ఫర్గివ్ చేయండి అని చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనము ఈ పర్సన్తో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. మీ మనసులో ఉన్న పర్సన్తో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ పర్సన్తో మీ పాస్ట్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సూపర్. పాస్ట్లో ఈ రిలేషన్ అసలు ఏమీ బాగోలేదండి. ఈ రిలేషన్ మీద మీరే ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం అనమాట. అంటే మీరే ఈ రిలేషన్ని కాపాడుకోవాలి, ఈ పర్సన్ చేజారిపోతున్నారు అనే విధంగా మీరు చాలా శ్రమ పడుతున్నారు. పాస్ట్ వచ్చేసి ప్రజెంట్లో కూడా ఈ పర్సన్కి మీ ప్రేమ అంతా ఇవ్వాలి. తను మారి మీ లైఫ్లోకి వస్తే ఇంకా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట.
తన గురించి మీరు ఇక్కడ కప్ తీసుకొని తన గురించి రెడీగా ఉన్నారు. తన మీద ప్రేమ చూపిస్తారు, తన మీద కేరింగ్ చూపిస్తారు, తన గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. తన మీద చాలా ప్రేమతో ఉన్నారు ప్రజెంట్ టైంలో. ఓకే, ఫ్యూచర్కి వచ్చేసరికి ఇద్దరికి రీకన్సిలేషన్ అవుతుంది. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, మీ సోల్మేట్ అనమాట తను. ఓకే, ఇక్కడ కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా చూపిస్తున్నారండి. ఓకే, మన రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వారు ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా అయి ఉంటారనమాట. మీ ఎనర్జీ ఎలా ఉంది? సెకండ్ చక్ర ఆర్కేంజెల్ ఏరియన్, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీకు ఈ పర్సన్తో చాలా మాట్లాడాలి అని ఉంది. మీ మనసులో మీరు ఎంతైతే బాధపడుతున్నారో అవన్నీ మీరు ఈ పర్సన్తో చెప్పాలి అని ఉంది, కానీ మీరు అవన్నీ ఏమి చెప్పడం లేదు, హోల్డ్ చేసుకుంటున్నారనమాట. స్ట్రెంత్ అవుతా ఉన్నారు, చాలా ధైర్యంగా తయారైపోయారండి మీరు. అండ్ బ్లాస్టింగ్ అవార్నెన్స్, మీకు మనీ ఫ్లో చాలా బాగుండబోతుంది. అండ్ ఇక్కడ కెరియర్ పరంగా కూడా మీరు మంచి సక్సెస్ని అందుకుంటున్నారండి చాలామంది. ఓకే, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? హీలర్ ఆఫ్ ద ఏజెస్, డోర్ టు స్పిరిట్. ఓకే, ఈ పర్సన్ ఏదో విషయంలో అయితే బాధపడుతున్నారండి. మీతో రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు, తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయబోతున్నారండి. అందుకని ఇక్కడ మీకు అన్ని విధాలుగా అబాండెన్స్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. మిమ్మల్ని వదిలేసి ఈ పర్సన్ ఏమీ హ్యాపీగా ఉండడం లేదండి. ఓకే, మీరు ఈ పర్సన్ విషయంలో బాధపడుతూ ఉండొచ్చు, తను ఏదో విషయంలో కూడా తను కూడా బాధపడుతూనే ఉన్నారనమాట. తను కూడా ఏమీ హ్యాపీగా లేరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రీడింగ్ అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండి.